ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువుతో ప్రతిదినం దేవుని మాటల ద్వారా ప్రతి ఒక్కరికి శుభాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ లేఖన భాగంలో ఈరోజు నేర్చుకోబోయే వాక్యం ఏంటి అంటే, విలాప వాక్యాలు 3వ అధ్యాయం 24వ వచనం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ద్వారా మనం ఈరోజు యెహోవా నన్ను చుట్టుముట్టినవాడు, ఆయనపై నేనాశ పెట్టిన వాడిని, ఆయన యందు నాకు ఆశ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, విలాప వాక్యాలు ఇరేమియా అనే ప్రవక్త యెరూషలేము మన నాశనమైపోయి ప్రజలు చెరకు వెళ్ళారు. దేశమంతా శూన్యమైపోయింది. అట్టి సమయంలో ఇరేమియా అంటాడు, యెహోవా నా భాగం. అంటే యెరెమీయాకి ఎంత గొప్ప విశ్వాసం అంటే, చుట్టూ ఏమీ లేకపోయినా, భవిష్యత్తు అంధకారంగా ఉన్న ఇరేమియా ఒక మాట స్పష్టంగా చెప్పాడు. ఏంటి అంటే, నా పోర్షన్ నా దేవుడే. అంటే నా బలం, నా ఆశ, నా ఆశ్రయం నా దేవుడు, యెహోవాయే నా భాగం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం మన జీవితానికి అన్వయించుకుంటే మనకి ఎన్నో రకాల ఆశలో, నిరాశలో, మనం ఎన్నో సమస్యలో, కుటుంబం సహకరించకపోవచ్చు, కుటుంబం మనల్ని వెలివేసేయచ్చు, ఉద్యోగం ఊహించినట్టు ఉండకపోవచ్చు, మనకి మనం ప్రార్థించిన సమాధానాలు ఆలస్యంగా రావచ్చు. అప్పటి వరకు మనం దేవుడి పైన ఆశ పెట్టుకుంటే, దేవుణ్ణి మన భాగంలో ఎక్కువగా చేసుకుంటే మనకి ఆయనే ధైర్యం. అలాగే మనకి ఎటువంటి రీతిగా కూడా తక్కువ కాకుండా చూసుకుంటాడో, మనల్ని ఇంకా మెరుగుపరచడానికే దేవుడు సిద్ధపాటు కలిగి ఉంటాడు. ఎప్పుడైతే మనం దేవుని మీద ఆశ పెట్టామో, ఆ ఆశతోటి మన భయాన్ని పోగొట్టుకుంటామో, అలాంటి భయాన్ని వదిలేసి దేవుని మీద ఆధారపడితే, ఆ ఆశ అనేది, దేవుడి మీద ఉన్న ఆశ అనేది నిన్ను బ్రతికిస్తుంది, నీ కుటుంబాన్ని బ్రతికిస్తుంది, నిన్ను మరలా నూతన జీవితానికి పరిచయం చేసి అట్టి రీతిగా జీవించడానికి, ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కోవడానికి నిన్ను దేవుడు సిద్ధపాటు కలగజేస్తాడు. దేవుని మీద ఆశ పెట్టుకుందాం, దేవుడితో జీవిద్దాం, దేవుణ్ణి మనతో పాటు మన కుటుంబానికి సహాయం చేయమని అడుగుదాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగల దేవా, నన్ను విడిచిపెట్టేవారు ఎంతమంది ఉన్నాయా దేవా, నీవు మాత్రం నాకు పోర్షన్ దేవా, నీవే నా ఆశ దేవా. ప్రభువా, నీవే నా శాంతి, నీవే నా జీవితాన్ని నడిపించు ప్రభువా. యేసు నామములో ప్రతి ఒక్కరికి ప్రభువా, ఆశగా జీవించే ప్రతి వ్యక్తికి కూడా సమాధానం కలుగజేయమని ఈ చిన్న ప్రార్థన ద్వారా మీకే మహిమ పొందుకున్నారని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్.